ఆమెకు 40, ఆ యువకుడికి 25. టిఫిన్ వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అని మందలించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆ పరిస్థితిలో చూసి భయపడిపోయిన ఆ యువకుడు కూడా విషం తాగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. విశాఖకు చెందిన 40 సంవత్సరాల పద్మ, ఆమెకు భర్త ఉన్నారు. అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న కొడుకుతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి కూతురు కూడా ఉంది. ఈ అబ్బాయి పేరు సురేష్. శ్రీకాళహస్తికి చెందినటువంటి ఈ యువకుడికి 25 ఏళ్లు. అయితే వీరిద్దరి మధ్య ఇన్స్టాగ్రామ్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పిచ్చి ప్రేమగా మారింది. పెళ్లి వరకు కూడా వెళ్ళింది. అయితే గతంలోనే ఈమె విశాఖ నుంచి కుటుంబాన్ని విడిచి ఇన్స్టాలో పరిచయమైనటువంటి సురేష్ కోసం శ్రీకాళహస్తి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ భర్త, పిల్లలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఫ్యామిలీ వద్దకు